రాజనారాయణ సింగ్ రాజనారాయణ సింగ్ కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఏమని ఫైల్ చేశారంటే 3 రకాలైన ప్రధానమైన ఉద్దేశాలు. ఒకటి ఆవుదొడ గుర్తుని ఆయన అబ్జెక్ట్ చేశారు. రెండోది గవర్నమెంట్ అధికారుల్ని ఎలక్షన్ క్యాంపెయిన్కి ఇందిరాగాంధీ ఉపయోగించుకున్నారని రెండో ఎలిగేషన్. మూడోది డబ్బు ప్రభావం. ఓటర్ల లిస్టు తీసుకొని ఆ ఓటర్ లిస్ట్ ప్రకారం డబ్బులు పంచిపెట్టారని మూడో ఆరోపణ. ఇప్పుడు అయితే కామన్ అనుకోండి, ఇప్పుడు ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఓటుకి డబ్బులు ఇవ్వకపోతే ఓటుకి నోటే ప్రజలే ఆందోళన చేసే పరిస్థితి వచ్చిందేమో. ఇప్పుడు చోట ప్రదర్శన కూడా జరిగాయి కదా. అప్పట్లో అలా ఓట్లు కొనటం అనేది ఆయన అబ్జెక్ట్ చేశారు. ఇది ఫస్ట్ ఎవరు పట్టించుకోలేదండి, ఫస్ట్ పెద్ద పట్టించుకోలే. కానీ 1977లో హైకోర్టు నుంచి అనూహ్యమైనటువంటి తీర్పు వచ్చింది. ఏంటంటే ఇందులో అక్రమాలకి ఇందిరాగాంధీ పాల్పడ్డారు, ఆవిడ ఎన్నిక చెల్లదు అని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చింది.